వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలుగుదేశం పార్టీలో సరికొత్త శకం మొదలైంది. యంగ్ బ్లడ్, న్యూ టీము, మిషన్ 2029. ఇది ఇప్పుడు టీడీపీలో వినిపిస్తున్న నినాదం. ఇన్నాళ్లు ఒక ఎత్తు, ఇకపై ఒక ఎత్తు అనేలా నారా లోకేష్ తన మార్కు రాజకీయానికి తెరలేపారు. మహానాడు సాక్షిగా కార్యకర్తల కోరిక నెరవేరుతుంది. లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పట్టం కడుతూనే పార్టీ కమిటీల్లో సమూల మార్పులు చేశారు. సీనియర్ల అనుభవం, యువత జోష్ వెరసి టీడీపీ కొత్త సైన్యం ఎలా ఉండబోతుంది? సామాన్య కార్యకర్తలకు పోలిట్ బ్యూరోలో చోటు దక్కడం వెనుక లోకేష్ వ్యూహం ఏంటి? కార్యకర్త అధినేత అనే నినాదం ఎలా నిజమైంది? తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అదే లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి. గతంలో కొందరు విమర్శలు చేసినా ఇప్పుడు లోకేష్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. మహానాడు వేదికగా కార్యకర్తలంతా ఏకగ్రీవంగా లోకేష్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టి మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలని తీర్మానం చేశారు. చంద్రబాబు అనుభవం, లోకేష్ వేగం తోడైతే పార్టీకి తిరుగుండదని క్యాడర్ నమ్ముతోంది. అందుకే ఈ పదోన్నతి కేవలం హోదా మాత్రమే కాదు, ఒక పెద్ద బాధ్యత. రాబోయే కాలంలో పార్టీ గమనాన్ని లోకేష్ దిశానిర్దేశం చేయబోతున్నారు. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్న సామెతను దృష్టిలో పెట్టుకుని లోకేష్ యువతను ముందు నుంచే తీర్చిదిద్దుతున్నారు. పార్టీ కొత్త జట్లో సింహభాగం యువతకే దక్కింది. సీనియర్ల నీడలో కొత్త రక్తాన్ని ఉరకలెత్తిచ్చేలా పదవుల పంపకం జరిగింది. ప్రతి కమిటీలోనూ యువత ఉండేలా లోకేష్ స్వయంగా జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం వారసత్వ రాజకీయాలకు తావు లేకుండా టాలెంట్ ఉన్నవారికి చోటు కల్పించారు. దీనివల్ల పార్టీకి కొత్త ఉత్సాహంతో పాటు ఆధునిక ఆలోచనలు తోడవుతున్నాయి. యువత అంతా ఇప్పుడు లోకేష్ వెనుక సైనికుల్లా కదులుతున్నారు. గుమ్మడికాయంత అదృష్టం ఉన్నా ఆవగింజంత ఆధారం ఉండాలి అంటారు. కానీ లోకేష్ మాత్రం కష్టపడితే అదృష్టం వరిస్తుందని నిరూపించారు. జగపతి నగరం మండలాధ్యక్షురాలు శ్రీదేవికి పొలిట్ బ్యూరోలో చోటు కల్పించడం ఒక సంచలనం. ఒక సాధారణ మండలాధ్యక్షురాలికి పార్టీ అత్యున్నత బాధ్యత ఇవ్వటం గతంలో ఎన్నడూ లేదు. కష్టపడితే గుర్తింపు వస్తుందని కార్యకర్తల్లో భరోసా నింపేందుకే ఈ నిర్ణయం. కార్యకర్తే అధినేత అనే నినాదానికి ఇది నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. పదవులు కేవలం పెద్దలకే కాదు, సామాన్యులకు కూడా అందుతాయని లోకేష్ చాటి చెప్పారు. పార్టీ కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరికి ఈ నిర్ణయం ఒక తీపి కబురు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు కాకుండా గెలుపు గుర్రాలను లోకేష్ సరిగ్గా గుర్తించారు. ఎంపీ సానా సతీష్ కు జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇవ్వటం ద్వారా ఢిల్లీ స్థాయిలో పార్టీకి బలం పెంచారు. సతీష్ తన అనుభవంతో జాతీయ రాజకీయాల్లో టీడీపీ వాయిస్ ను బలంగా వినిపిస్తారని పార్టీ నమ్ముతోంది. లోకేష్ తన టీంలో పనితనాన్ని మాత్రమే కొలమానంగా తీసుకున్నారు. సానా సతీష్ కు దక్కిన ఈ గౌరవం ఆయన కష్టానికి దక్కిన ప్రతిఫలమే. జాతీయ స్థాయిలో పార్టీని మరింత విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఎంపిక ద్వారా లోకేష్ తన వ్యూహాత్మక చతురతను ప్రదర్శించారు. పొరుగువాని పుణ్యం మనకు రాదు కాని మన కష్టం మనల్ని కాపాడుతుంది అన్నట్లుగా లావు శ్రీకృష్ణదేవరాయలు తన పనితీరుతో పొలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్నారు. ఎంపీగా ఆయన పార్లమెంట్లో చేసిన పోరాటాలు లోకేష్ ను ఎంతగానో ఆకర్షించాయి. యువ ఎంపీగా ఆయనకు ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ పార్టీకి పెద్ద ఆస్తి. పొలిట్ బ్యూరోలో ఆయన ఉండటం వల్ల యువతకు ఒక ప్రతినిధి దొరికినట్లయింది. లోకేష్ ఎంపికల్లో ఎక్కడా తడబాటు లేకుండా స్పష్టత కనిపిస్తోంది. లావు శ్రీకృష్ణదేవరాయలు వంటి మేధావులకు ప్రాధాన్యం ఇవ్వడం శుభపరిణామం. ఇది పార్టీకి మేధోపరమైన బలాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మంగళగిరిలో లోకేష్ గెలుపు కోసం ధనుంజయ్ అలాగే పనిచేశారు. మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న ధనుంజయ్ కు పొలిట్ బ్యూరో సభ్యుడిగా అవకాశం ఇవ్వడం వెనుక లోకేష్ కృతజ్ఞత ఉంది. కష్టకాలంలో తన వెంట నడిచిన వారిని లోకేష్ ఎప్పుడూ మర్చిపోరు. స్థానిక నాయకులకు కూడా రాష్ట్ర స్థాయి గుర్తింపు లభిస్తుందని దీనివల్ల అర్థమైంది. మంగళగిరి విజయం లోకేష్ రాజకీయ జీవితంలో ఎంత కీలకమో దానికి కృషి చేసిన వారు కూడా అంతే ముఖ్యం. ధనుంజయ్ వంటి నిబద్ధత కలిగిన నాయకులకు పదవులు ఇవ్వడం పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. లోకేష్ తన సొంత నియోజకవర్గ నాయకులకు అత్యున్నత గౌరవం కల్పించారు.
ఈసారి జాతీయ కమిటీల్లో అంతా కొత్త ముఖాలే కనిపిస్తున్నాయి. జాతీయ ఉపాధ్యక్షుల్లో దాదాపుగా అందర్నీ కొత్త వారినే నియమించారు. పాతవారికే పదవులు అనే ముద్రను చెరిపివేసి లోకేష్ కొత్త రక్తాన్ని ఎక్కించారు. ఇది పార్టీలో ఒక ఆరోగ్యకరమైన పోటీని నెలకొల్పింది. ప్రతి కమిటీలోనూ కొత్తవారు ఉండటం వల్ల పనితీరు మెరుగుపడుతుందని పార్టీ భావిస్తోంది. సీనియర్ల సలహాలు, కొత్తవారి వేగం కలిసి పార్టీని ముందుకు నడిపిస్తాయి. లోకేష్ తన టీంను చాలా పకడ్బందీగా, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. ఎద్దు కష్టపడితే గడ్డి పరకకు ఆశపడినట్లు కాకుండా పార్టీ కోసం కష్టపడ్డ వారికి సరైన ఫలితం దక్కింది. లోకేష్ పదవుల ఎంపిక విధేయతను, కష్టపడే తత్వాన్ని ప్రధానంగా చూశారు. గడిచిన 5 ఏళ్లలో లాఠీ దెబ్బలు తిన్నవారికి, జైలుకు వెళ్లిన వారికి ప్రాధాన్యత లభించింది. ఏసీ రూముల్లో కూర్చునే వారికి కాకుండా ఎండనక వాననక తిరిగిన వారికే పదవులు దక్కాయి. దీనివల్ల కార్యకర్తల్లో పార్టీ పట్ల నమ్మకం రెట్టింపైంది. లోకేష్ చేస్తున్న ఈ ప్రయోగం పార్టీ మూలాల్లోకి వెళ్తోంది. నాయకత్వం తమను గమనిస్తోందనే ధైర్యం గ్రామస్థాయి నాయకుల్లో కలిగింది. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అన్నట్లు కాకుండా కార్యకర్తలు ఏది అడిగితే అది చేసేలా లోకేష్ నాయకత్వం ఉంది. లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని లక్షలాది మంది కార్యకర్తలు మహానాడులో నినదించారు. వారి ఆకాంక్ష మేరకే పార్టీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. లోకేష్ తన పాదయాత్ర ద్వారా ప్రజలకు ఎంత దగ్గరయ్యారో ఈ తీర్మానం ద్వారా పార్టీకి అంత దగ్గరయ్యారు. ఇది కేవలం ఒక పదవి కాదు, కార్యకర్తలు లోకేష్ మీద ఉంచిన నమ్మకం. ఈ బాధ్యతతో లోకేష్ మరింత ఉత్సాహంగా పనిచేస్తారని అందరూ భావిస్తున్నారు. పార్టీలో ఇకపై లోకేష్ శకం మొదలైనట్లేనని స్పష్టమవుతోంది. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్లుగా విపక్షాలకు లోకేష్ వ్యూహాలు అర్థం కావడం లేదు. 2029 ఎన్నికలే లక్ష్యంగా లోకేష్ తన టీమును ఇప్పుడు నుంచే సిద్ధం చేసుకుంటున్నారు. కొత్త కమిటీలు, కొత్త పదవులు, యువనేతల కలయికతో టీడీపీ ఒక శక్తివంతమైన సైన్యంగా మారింది. లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత ఆధునిక సాంకేతికతను, సోషల్ మీడియాను వాడుకోబోతోంది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక చైన్ సిస్టంలా పార్టీ పనిచేస్తోంది. లోకేష్ తన టీంతో కలిసి చరిత్ర తిరగరాయడానికి సిద్ధమయ్యారు. టీడీపీ భవిష్యత్తు ఇప్పుడు ఈ కొత్త టీం చేతుల్లో సురక్షితంగా ఉంది.